అయితే ఈ యొక్క పరిహారములకు ఏది ప్రధానమైన సూత్రం? What is it that can help you to provide a solution for the problem? బుద్ధి. That is intelligence. బుద్ధి యొక్క ప్రవేశం లేక మన యొక్క సమస్యలు కానీ మన యొక్క సంబంధమైన చిక్కులు కానీ తీరుటకు వీలు కాదు. Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life. సంశయాత్మ వినస్థితి, సంశయములకు నిర్మూలం కావాల్సినటువంటి బుద్ధి కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. ఇంద్రియం అతీతమైనటువంటి కనుక ఇది సంశయాత్మకమైనటువంటి స్వరూపం. As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems. భగవద్గీత తన యొక్క ప్రవాహములకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది. There are two buttons prescribed by Bhagavad Gita for its flow. ఈ హద్దులే లేకుండా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలం అనేక విధమైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది. If the flow of life does not have these two buttons or two banks, then it faces innumerable dangers and problems. ఒకవైపున అష్టాక్షరీ మంత్రం, మరొక వైపున అష్టాక్షరీ మంత్రం. ఈ రెండు మంత్రములు అనేటువంటి గట్టు నడుమ ఈ జీవితం అనే ప్రవాహం ప్రవహించిన సుఖశాంతి అయినటువంటి యొక్క అనుగ్రహ సాగరము చేరగలము అని దీని యొక్క అంతరార్థం. The inner meaning of it is that on either side of this flow there is a 8-lettered mantra on both the sides, and within this, if the life flows, it can reach the goal of grace and enjoy it. ఒకవైపున శ్రద్ధ జ్ఞానం, ఇది 8 అక్షరముల యొక్క మంత్రం. This 8-lettered mantra, one Sati, Shraddhavan Labhate Jnanam. మరొక వైపున సంశయాత్మ వినశ్యతే, ఇది అష్టాక్షర మంత్రం. The other side is Samsayatma Vinasyate, 8-lettered mantra. ఒకవైపున శ్రద్ధ, ఒకవైపు నిస్సంశయము ఉండినప్పుడే మానవ జీవితము గమ్యము చేరగలదు. The human life can reach its goal only when on one side it has Shraddha, interest, on the other side freedom from doubts. కనుక మానవులకు శ్రద్ధ, నిస్సంశయము అత్యవసరమైనటువంటి గీత నిర్ణయపరుస్తూ వచ్చింది. Gita has expounded that for man's happy life there is a need for one side Shraddha, another side freedom from all doubts. ఈ బుద్ధికి మరి అనేక పేర్లు కూడా ఉంటున్నాయి. This intelligence, buddhi, has different names. దీనికి అంతర్వాణి అని మరొక పేరు. Another name for this is inner voice. ఈ అంతర్వాణిని పురస్కరించుకునే మానవుడు కొంతవరకు తమ జీవిత మార్గమును అనుసరిస్తూ ఉంటారు. Man follows to a great extent, following the dictates of this inner voice. సమస్యలు తెలియనప్పుడు అంతర్వాణి యొక్క సంబంధమైన జవాబుల కోసం కాచుకొని ఉంటాడు. Man waits for the answers coming from the inner voice whenever he faces తన problems. అంతర్వాణియే సంతృప్తిగా లేకుండా తాను సంతృప్తి ఏమాత్రం ప్రకటించలేడు. If his inner voice does not give him satisfaction, no other external satisfaction can give him real satisfaction. ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండిన తాను బాహ్య సంబంధమైన జగత్తులందుకు సంతృప్తిని ప్రకటిస్తాడు. If his inner voice, his conscience is happy, then he will express the same happiness externally. అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీన్ని ఒప్పుకోవడం లేదు అంటారు. అనగా ఇది అంతర్వాణి అనగా కాన్షియన్స్. When you say Antarvani, it is conscience. In the common parlance also we come across statements, my conscience is not happy. I am not satisfied with what my conscience is. కనుక మొట్టమొదట ఫాలో ది మాస్టర్ అన్నాం. నీ మాస్టర్ ఎవరు? ఇదే అంతర్వాణి, నీ కాన్షియన్సే నీ మాస్టర్. In the statement
follow the master, who is the master referred to? It is the conscience. ఈ కాన్షియన్స్ ను అంతర్వాణిని మనం అంతరించినప్పుడు సరైనటువంటి స్థాయిని మనం చేరుకోగలం. If you can follow the conscience properly, you can reach the proper stage. అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది. There is one more name for this buddhi, intelligence. దీనికి విజ్ఞానము అని కూడా చెప్పగలం. For this vijnanam or wisdom, ఈ విజ్ఞానం